82వ రోజు రోమా 1-8 అధ్యాయాలు చదవండి. దేవుని దయ నజరేయుడైన యేసు నామమున నా కంపెనీ, వ్యాపారం, కార్యాలయం మరియు దుకాణమును కప్పివేయును గాక. ఆమేన్. నా కంపెనీ, నా వ్యాపారము, గుర్తింపుపై మరియు పొగట్ట పత్రంపై దేవుని సన్నిధి ఉండునుగాక అని నా రాబోయే కొనుగోలుదారులను, వినియోగదారులను, క్లయింట్లను మరియు కాంట్రాక్టర్లను దేవుని దయ నజరేయుడైన యేసు నామమున ఆకర్షించునుగాక. ఆమేన్. నా వ్యాపారానికి వ్యతిరేకంగా చెడు నియామకంపై పనిచేస్తున్న చీకటి అనుచరులు నజరేయుడైన యేసు నామమున దేవుని తీర్పును పొందుకొని గుడ్డివారు అగుదురుగాక. ఆమేన్. ఈ దేశం యొక్క ఆర్థిక విధానం నజరేయుడైన యేసు నామమున నా వ్యాపారం యొక్క శ్రేయస్సుకు, అభివృద్ధికి అనుకూలంగా అగునుగాక. ఆమేన్. అధికారంలో ఉన్న ప్రభుత్వ దృష్టి యేసు నామమున నా వ్యాపార శ్రేయస్సును వ్యతిరేకించదు. ఆమేన్. ప్రభువా, లంచం ఇవ్వకుండా నేను అభివృద్ధి పొందుటకు నన్ను నజరేయుడైన యేసు నామంలో అభిషేకించండి. ఆమేన్. తప్పుగా బంధింపబడిన నా యొక్క ప్రతి వస్తువులపై ఉన్న సాతాను తాడులు మీద మరియు గొలుసుల మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగునుగాక మరియు వాటన్నిటిని పరలోకం నుండి భద్రత ఈ వారంలోనే నజరేయుడైన యేసు నామమున విడుదల అగునుగాక. ఆమేన్. నేను ధరించిన వాటిపై పోటీ చేస్తున్న ప్రతి దురాత్మ పలుకులు, వినియోగదారులను, కొనుగోలుదారులను మరియు చుట్టుపక్కల ఏదైతే కట్టబడి ఉందో దానిని నజరేయుడైన యేసు నామమున విప్పుతున్నాను. ఆమేన్. ఈ నెలలో నా వ్యాపార ప్రాంగణం అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ నుండి నజరేయుడైన యేసు నామమున మా సొంత ఆస్తికి, ప్రాంగణానికి మార్చబడుతుంది. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.